అమ్మని చేరాలి అంటే 1 అడుగుతో సరిపోతుంది. అత్తని చేరాలి అంటే 7 అడుగులు దాటాలి. ఆ 7 అడుగులు ఏంటంటారా? 1 అమ్మలోని కమ్మదనాన్ని రుచి చూడాలి. 2 నాన్నలోని నమ్మకాన్ని నడిపించాలి. 3 తోబుట్టులోని తుంటరితనంతో ఆడుకోవాలి. 4 స్నేహంలోని గొప్పతనాన్ని గెలవాలి. 5 బంధాలతో ముందుకు సాగాలి. 6 జీవితంలో పరిణామం చెందాలి. 7 సగపాగంతో కలిసి 7 అడుగులు వేయాలి. ఇవన్నీ దాటితే గాని మనకి మంచి అత్త దొరకదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే భార్యాభర్తలది 7 అడుగుల బంధం, అత్త కోడలది జన్మ జన్మల బంధం. మరి అలాంటి అత్తమ్మతో అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మంచి రుచికరమైన వంట చేయబోతున్నాం. మరి ఈ రోజు మన చట్పట్లో మనందరికి తన చేతి వంట రుచి చూపించడానికి వచ్చేస్తున్నారు మన పారడి పట్టల క్వీన్ అత్తమ్మ అరుణ సుబ్బారావు అత్తమ్మ. హాయ్ అత్తమ్మ. హాయ్ తల్లి, ఎలా ఉన్నారు బంగారు తల్లి? బాగున్నాను అత్తమ్మ, మీరు ఎలా ఉన్నారు? మా అబ్బాయి ఎలా ఉన్నారు? బాగున్నారు. బాగున్నారు కదా? ఓకే, మా సుబ్బారావు గారు ఎలా ఉన్నారు? బాగున్నారు తల్లి. ఏం చేస్తున్నారు? వంటలు చేసి పెడుతున్నావా తల్లి? ఆల్మోస్ట్ అత్తమ్మలు నేర్పించిన వంటలన్నీ ట్రై చేసేస్తున్నాను. చాలా బాగున్నాయి, బాగా కుదురుతున్నాయి. అంటే ఎప్పుడో ఆ వంటకాలు, అంత రుచికరమైన వంటకాలు ఇప్పుడు ఎందుకు మిస్ అవుతున్నాం, అసలు ఎందుకు మర్చిపోతున్నాం అనిపించింది. కానీ చాలా చాలా బాగున్నాయి. చాలా బాగుందిరా. చట్పట్లో మనం చక్కగా పాత వంటలన్నీ తీసుకోవడం ఎంత సంతోషంగా ఉంది తెలుసా? మనం దంచుకుంటూ చెరుక్కుంటూ కదా, ఎంత బాగుంది. మళ్ళీ మనం రకరకాలు చేసేసుకుందాం. అలాగే అత్తమ్మ, ఈ రోజు మాకేం వంటకం చేస్తున్నారు మీరు? ఈ రోజు సర్వపిండిరా. సర్వపిండి తెలంగాణ స్పెషల్. ఓ అంతే, తన పేరు సర్వపిండి. సర్వపిండి అంతే. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను కదా, నాకు బాగా తెలుసు. అది చూసేదాన్ని అనమాట వాళ్ళు చేస్తూ ఉంటే. చాలా మంది పాత వాళ్ళు చేస్తుంటారు కదా, మా నాన్నమ్మ చేస్తుంది అనమాట, బాగా చూసాను నేను. సర్వపిండి ఇప్పటికీ చేస్తాను అనమాట. అప్పటికప్పుడు చేయొచ్చు. దాంట్లో ఆరోగ్యానికి సంబంధించినవి ఉంటాయి. అలాగే నూనెది కూడా ఎక్కువ వాడక్కర్లేదు, కమ్మగా ఉంటుంది. మనకి పని లేనప్పుడు అది పట్టుకొని కూర్చొని తింటూ ఉండొచ్చు. మరి అయితే సర్వపిండి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూద్దాం. తల్లి. సర్వపిండి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి, పల్లీలు, పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, కారం, నూనె. సరే అత్తమ్మ, కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి చక్కగా. సో ఇది స్నాక్ ఐటమ్ కదా? అవునరా తల్లి. ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాక నాకు అర్థమైంది. అది అందుకనే. సో మరి ముందుగా ఏం చేయాలో చెప్పండి అత్తమ్మ. తప్పకుండా తల్లి. ముందు ఏం చేద్దాం అంటే, ఒక చిన్న బాండి ఉంది కదా, స్టీల్ తీసుకో. స్టీల్ తీసుకొని దాంట్లో కొంచెం నీళ్లు మరగబెట్టుకోవాలి లైట్ గా. ఓకేనా? ఓకే. వండమని నన్నడగవలిన వంట నేర్పి చూపనా కోడలమ్మ, నీళ్లు చాలు కోడలమ్మ. సరే అత్తమ్మ, అదే ఏంటి ఈ రోజు ఇప్పటి వరకు ఇంకా పాట రాలేదు అనుకున్నా వచ్చేసింది. చూడగానే వచ్చేసింది. మరిగిందిరా, కొంచెం వేడైతే చాలా ఆపేసే తల్లి. ఓ సూపర్ అత్తమ్మ. పాటలు వచ్చేస్తా ఉంటాయి. నీళ్ళు మరిపోయినాయి కాబట్టి ఖాళీ గిన్నెయవమ్మా. ఓకే, ఇచ్చేసాను. నేను వంట చేస్తాను చూడమ్మా. ఓకే, అలాగే పట్టుకున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే, దీంట్లో కొంచెం ఇదేంటిది? బియ్యపిండి. బాగా గుర్తుందిరా తల్లి. ఇది బియ్యపిండి. దీంట్లో వేసుకుందాం, కొంచెం వేసుకుందాం. ఓకే తల్లి? అలాగే బియ్యం పిండి వేసుకుందాం. తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా చీలికల్లా చేసుకోవాలన్నమాట. మొత్తం ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఇది ఖాళీ ఉన్నప్పుడల్లా చక్కగా చేసుకొని తినొచ్చు తెలుసా. ఇది కాస్త మళ్ళీ పల్లీలు. ఓకే, మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు, ఇష్టం. ఓకే. ఆ తర్వాత కరివేపాకు చాలా మంచిది ఆరోగ్యం తెలుసా. కరివేపాకుతో రకరకాలు చేసుకోవచ్చు. ఒక విషయం తెలుసా మనకు, కరివేపాకు తీసుకురాలేదని అలివేలు మంగమ్మని ఆరు బయట ఉంచేసాడట వెంకటేశ్వర స్వామి తెలుసా. మన పెళ్లిలో తప్పకుండా కరివేపాకు రెబ్బ ఒకటేసి పంపిస్తారు కోడలు, తెలుసా నీకు అది? కరివేపాకు రెబ్బ అంటే పెళ్లిలో అత్తవారింటికి పంపించేటప్పుడు సారులో తప్పకుండా కరివేపాకు రెబ్బ వెయ్యాలట. అది వేసి పంపించాలట, లేకపోతే సంపూర్ణత రాదట. ఓకే, ఇప్పుడు జీలకర్ర కూడా వేసాను. తర్వాత కొంచెం శనగపప్పు. ఓకే, ఈ శనగపప్పు కూడా ఆరోగ్యానికి మంచిదే, కానీ ఎక్కువ తినకూడదు, చూసుకొని తినాలి. ఓకే, తర్వాత కొంచెం పచ్చిమిర్చి, చిటపటలాడే పచ్చిమిర్చి. మిర్చిని చూస్తే చాలు నాకు పాటలన్నీ గుర్తుకొస్తుంటాయి. ఓకే, కొంచెం పచ్చిమిర్చి. తర్వాత కాస్త కొత్తిమీర. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది, మనకి ఎంత కావాలంటే అంతే వేసుకోవచ్చు. ఓకే, తర్వాత కొంచెం కారం వేయి తల్లి. నువ్వేయమ్మా, కారం మాత్రం నువ్వే తల్లి, నీకు నచ్చినంత వేయి. మళ్ళీ తర్వాత అత్తమ్మ కారం ఎక్కువ వేసేసారని నన్ను అనుకుంటుంది మరి. ఓకేనా? అలాగే, మరి కొంచెం వేయి, కొంచెం. ఓకేనా?
కొంచెం కారం కారంగా ఉంటే తినడానికి అవును బాగుంటుంది. ఇలా బియ్యం పిండే కాబట్టి అన్ని వేసిన తర్వాత ఉప్పు వేయకపోతే అసలు బాగోదురా. నేను అత్తమ్మ నువ్వు వేరా తల్లి, నువ్వు బాగా వేస్తున్నావు కరెక్ట్ గా సరిపోయేటట్టుగా. అందరూ ఆరోగ్యంగా చూసుకుంటే అత్తమ్మ నేను ముందు ఉప్పు ఎక్కువైంది అంటవని నాతోనే వేయిస్తుంది అమ్మ. ఎందుకంటే లాస్ట్ లో నేను అందరికి చెప్పేయచ్చు, అంతా నేనే చేశానండి, చేద్దాం అనుకునేసరికి లాస్ట్ లో మా కోడలు అడ్డు పెట్టింది చెయ్యి, అది పాడైపోతే నాది కాదు, బాగుంటే నేనే చేశానని చెప్తాను. చూడండి అత్తమ్మ సరిపోద్ది. సరిపోద్దిరా తల్లి. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఏం చేయాలి? మనం వేడి చేసి పెట్టిన నీళ్లతో పిండి కలపాలి. పిండి కలపాలన్నమాట. ఒక గరిటె తీసుకోవాలి తల్లి, ఒక గరిటె తీసుకుంటే చక్కగా కలిపేద్దాం. ఓకేనా? నువ్వు నీళ్లు పోస్తూ ఉండు, అప్పుడు నేను కలుపుతాను ఇది. ఓకే, కొంచెం కొంచెం పోయిరా తల్లి. ఈ కోపంగా ఆ కోపంగా అత్తమ్మ మీద పోయికి అలాగే అయినా నా కోళ్ళ బంగారు తెల్ల అసలు నా మీద పోయిదని నాకు కూడా తెలుసు అనుకో, చాలు కొంచెం. అయినా ఒక మాట ముందనేస్తే ఇంకా జాగ్రత్తగా పోస్తావు కదా. అయ్యో వేడి నీళ్ళని మనం గరిటతో కలుపుతున్నాం అండి, లేకపోతే పిండి మామూలుగా పిండి మామూలుగా చేత్తో కలిపేయచ్చు. కొంచెం పోయిరా, లైట్ గా, ఎక్కువద్దు. అలాగే కొంచెం చాలు. ఇది కలిపేసాం కదా, కలిపిన తర్వాత చేత్తో మంచి చక్కగా కలిపేసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ కలవాలి. ముక్కలన్నీ కలవాలి కాబట్టి. సో పిండి కనుక అలా సరిపోతుంటే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపచ్చు. కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలా ఉండాలా? చపాతీ పిండిలా గట్టిగా ముద్ద చేయాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది రా తల్లి. ఇంకోటి ఏంటంటే కొంచెం ఇది బాగా రావాలి మెత్త మెత్తగా అనుకున్నప్పుడు కొంచెం చిటికడు నూనె పోయాలి, అంతే. అంతే. ఇలా పోసి పెట్టుకొని ఇది చక్కగా మన కబుర్లు చెప్పుకుంటూ కలుపుకోవచ్చు, తెలుసా? ఎంత చక్కగా అంటే చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ, ముద్దు ముద్దు దోశ పెనపై వేస, అట్ల కడతోటి మళ్ళీ తిరగేసా, సన్నగా వేసా మాడిపోయే దోశ. మరి వంట కదా, ఇది రెడీ అయిపోయిందిరా తల్లి. ఇప్పుడు ఏం చేస్తావంటే అక్కడ ఉంది కదా కళాయి తీసుకున్నా. కళాయి తీసుకొని దాని మీద కొంచెం నూనె రాయి, కొంచెం లైట్ గా, కొంచెం కొంచెం ఎక్కువ వేయకూడదు. ఓకేనా? రాసేసి ఇదంతా ఒక ముద్ద చేసేసుకోవాలి ఇట్లా, చూసా? ఓకేనా? ఇది రెడీరా. ఇది కూడా రెడీ. ఇది రెడీ. ఇది ఉంది కదా, ఇది ఏం చేయాలంటే ఇది అటు పెట్టేసుకోవచ్చు. ఇది ఇలా చక్కగా మెత్తేయాలి దీని నిండా. నూనె రాసేసి దానికి పెట్టేసి ఏం చేయాలంటే ఇలా చిన్న చిన్న కన్నాలు పెట్టాలి. ఇక్కడోటి, ఇక్కడోటి, ఇక్కడోటి. అమ్మలు నూనె బంగారు తల్లి ఎక్కడ పెట్టేసావు? ఓకే, కన్నాలు పెట్టేస్తా కదా ఇలా. అట్లా ఎక్కువ పోసేసి ఏం కాదు, అంటే మరీ ఎక్కువ ఏం కాదు, కొంచెం కన్నాలు ఫిల్ అయ్యేటట్టుగా పోసాయి. మరి మనం తీసుకోవడానికి రావాలి కదా, అది గుంటలు తవ్వి గుంటల్లో నిధులు పోసారు అంతే. ఒకప్పుడు ఉండేది తెలుసా మనకి, చిన్నప్పుడు పాటలు పాడుకునే వాళ్ళం, గుర్తుందా? మీకున్నాయి ఆ పాటలు? దుక్కులు దుక్కులు దున్నారంట, ఏమీ దుక్కులు దున్నారంట, రాజావారి తోటలో నా జామా దుక్కులు దున్నారంట, అవునా అటి అక్కల్లారా, చంద్రగిరి భామల్లారా, భామలగిరి గొబ్బియల్లో గొబ్బియల్లో. మేము ఆడుకుంటూ పాడేవాళ్ళం తెలుసా? పోయి ఆన్చేసేసాయి. ఓకే, అప్పుడేమో కట్టెలు పోయి ఉండేది తెలుసా, ఇప్పుడేమో ఇలా. ఇది ఇప్పుడేమో ఇలా. సిమ్ లో పెట్టారా తల్లి, తగ్గించి పెట్టి మనం ముచ్చట్లు ఆడుకునే లోపు అది అయిపోతుంది. ఓకే ఓకే, మూత పెట్టాలి దాని మీద, మూత పెట్టాలి. పట్టుకోవడానికి అనువుగా ఉండేటట్టుగా పెట్టాలి. బోర్లు ఇచ్చి తిరిగేసి పెట్టేసి. ఓకే కదా? ఓకే తల్లి. సో అత్తమ్మ అయిపోయి ఉంటదిగా, చూద్దామా? ఎప్పుడు అయిపోయిద్దా, ఎప్పుడు తిందామా? మా కోళ్ళ మీద చాలా ఆతృతగా ఉంది. అవును, మా అత్తమ్మ చేతి వంట అంటే అంత ఇష్టం నాకు. తీసేద్దారా తల్లి? తిరిగేసేదాకా ఆగుతావా లేకపోతే అలాగే ఉంచేద్దామా? తిరిగేయాలా? ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అర్జెంట్ అనుకుంటే నువ్వు అలాగే తినేసేయి, లేదంటే నేను తిరిగేస్తాను. ఓకే, కాలిపోయిందో చూద్దాం ఫస్ట్. వావ్, కాలిపోయిందిరా తల్లి, తీసేద్దాం. ఓకే, నేను ట్రై చేయను అత్తమ్మ. నేను గట్టి పట్టుకుంటా, లేకపోతే ఆ దగ్గర వచ్చి నా మీద పడుతుంది. ఓకే, ఓ జాగ్రత్తగా తీరా తల్లి. వచ్చేసింది. అది చూసావా, నువ్వెంత కంగారు పడ్డావు, అలా అయింది. మరి మా అత్తమ్మ ఎంత చెప్పినా వినలా. ఏం అవ్వలేదండి, ఇదిగోండి. ఏమైంది అత్తమ్మ? ఏం అవ్వలేదురా, బ్రహ్మాండంగా ఉంది. కావాలి ఇంకా గట్టిగా కావాలి అంటే, ఇంకా గట్టిగా కావాలనుకుంటే ఏం చేయొచ్చు అంటే దాన్ని తిరిగేసుకుని ఇంకా గట్టిగా, ఇంకా బాగా గట్టిగా ఇష్టపడేవాళ్ళు. మామూలుగా సరపిండి అంటే ఇలా ఒకవైపే కాల్చుకుంటారు, రెండో వైపు కాల్చక్కర్లా. మరి ఇంకా నేను టేస్ట్ చూడండి ఎలా ఉందో. అంత చెప్పాలి కదా మీకు. ఆగరా తల్లి, వేడివేడిగా ఉంది. మళ్ళీ నోరు కాలిపోయిందంటే నేను చిన్న చిన్న ముక్కలు చేసా కదా తీసేటప్పుడు, అవి ఇప్పుడు తింటా. చూసావా, సర్వ పిండి చేసాను
మందంగా ఉంది చూడు, తిని చూసి చెప్పవమ్మ ఓ కోడలా. ఏమి లేకున్నాను ఉతద తినొచ్చు, సర్వపిండి చేశాను. ఓకేనా? బాగుందా? బాగుంది. నువ్వు ఇలా ఇలా అంటే బాగుందో లేదో నాకు అర్థం కావట్లేదు రమ్ములు. అత్తమ్మ అసలు ఇంత బాగా నేను తిని ఇంత ఎంజాయ్ చేస్తుంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? మీకు కుళ్ళు కాకపోతే. ఎంత బాగుందంటే అండి, ఇంత త్వరగా ఇంత మంచి స్నాక్ ఐటమ్, చాలా హెల్దీగా పప్పులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఎంత బాగుందో, ఏం తింటున్నానో తెలియట్లా, అలా వెళ్ళిపోతోంది, తినబుద్ధి అవుతూనే ఉంది. మొత్తం నువ్వే తినేసి ఆపబుద్ధి కావట్లేదు. అందుకే అత్తమ్మ బాగుందా బాగుందా అంటే అలా అంటున్నా. అంత బాగుంది, చాలా సింపుల్ గా చేసాం కదా, చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ఇలాగే నాలాగే అత్తమ్మతో చేయించుకోండి, లేదా మీ స్వహస్తాలతో చేసుకోండి. ఇలా తింటూ ఉండండి, ఓకేనా? అసలు ఆగద్దు. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. సర్వపిండి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి, పల్లీలు, పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, కారం, నూనె. సర్వపిండి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో బియ్య పిండి, ఉల్లిపాయ ముక్కలు, పల్లీలు, కరివేపాకు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కారం, సరిపడంత ఉప్పు వేసి మరిగించిన నీళ్లు పోసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. పిండి అంతా బాగా చపాతీ పిండిలాగా గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాండీకి నూనె రాసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం తయారు చేసుకున్న ముద్దను బాండీలో వెడల్పుగా ఒత్తుకున్న తర్వాత అక్కడక్కడ గుంటల్లాగా చేసుకొని ఆ గుంటల మధ్యలో నూనె వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి బాండీని మూత పెట్టి సర్వపిండిని ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన అత్తమ్మ చేతి సర్వపిండి రెడీ. ఇంకొక మంచి మాట చెప్పుకుందాం రా. ఈ మధ్య చాలా వరకు మన ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారంటే చక్కగా హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్ లేకుండా వెళ్తున్నారు వీళ్ళు. అప్పుడు ఏం చేయాలి మనం? మరి వాళ్ళకి చెప్పాలి కదా, హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళండి అని. స్పీడుగాను పోవద్దురా తమ్ముడు, స్పీడుగాను పోవద్దురా తమ్ముడు, హెల్మెట్ పెట్టుకోవాలి. దారంట పోతుంటే యాక్సిడెంట్లు అవుతావి, అబ్బిర బంగారు సాని. అవునత్తమ్మా, ఒక మంచి మాట, ఒక చిట్కాతో ఈ రోజు మా అత్తమ్మ స్పెషల్ రుచులు సర్వపిండితో ఇంకా టేస్టీగా అయిపోయింది. నేనైతే ఈ మాయలో ఉండిపోయాను మా అత్తమ్మ కబుర్లో. టైం అయిపోయింది కదా, మరి ఇప్పుడు మీ అందరినీ నేను మిస్ అయిపోతాను. రేపు మధ్యాహ్నం 1:30 వరకు ఏం చేద్దాం, ఏం చేయొద్దు, రేపు మళ్ళీ కలుసుకుందాం తిరిగి ఒక సరికొత్త రుచితో. అప్పటి వరకు సెలవు, బాయ్.